అమ్మకి బాలేదంటూ ఫోను. అవని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అసలు ఏం జరిగింది మీనాక్షికి? ఇక్కడ పల్లవి కుట్ర అందరికీ అర్థమైపోతుంది. తను భరత్‌తోని మాట్లాడినప్పుడు మీ అమ్మగారిని నేను బాగా చూసుకోమని చెప్పేసి అక్కడున్న ఎస్ఐకి చెప్పాను. కావాలంటే నువ్వు గూడా విను. నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేసి మరి వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు. తనకి 5 స్టార్ భోజనం ఇస్తున్నాము. అన్ని విధాలా బాగా చూసుకుంటున్నాం అని చెప్పేసి. ఇక్కడనే పల్లవి కుట్ర చేసింది అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఇప్పట్లో తెలవది. అసలు మీనాక్షికి ఎందుకు ఇలా జరిగింది? ఇన్ని రోజులు భరత్ వచ్చేసి రాజేశ్వరి దగ్గర ఉన్నారు వాళ్ళ అమ్మని కాదనుకొని. కానీ ఇక్కడ హాస్పిటల్‌లో ఒక్కసారిగా వాళ్ళ అమ్మని చూసేసి భరత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అసలు నేను అమ్మని పట్టించుకోకుండా వేరే ఎక్కడనో ఉండడం ఏంటి? ఇన్ని రోజులు నేను అమ్మతోనే ఉంటే చాలా బాగుండేది. అమ్మని సంతోషంగా చూసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు నాకు అమ్మ లేదు అనంటే, అమ్మ దక్కదు అనంటే అది మాట నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి భరత్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. దీంతో పల్లవి విషయంలో ఇప్పుడు భరత్ ఏదైతే చేస్తున్నాడో అంటే తను సిస్టర్ అని మాట్లాడుకుంటా, కానీ నిజమైతే తొందరలోనే తెలియబోతుంది అని చెప్పేసి అర్థమైపోతుంది ఇక్కడ. అండ్ మీనాక్షికి ఏం కాదు అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ భరత్ అయితే ఏదో ఒక విధంగా వాళ్ళ అమ్మని కాపాడుకోబోతారు అని చెప్పేసి డైరెక్టర్ అయితే ఇక్కడ హింట్ ఇచ్చేస్తాడు.